హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మా పెద్దక్క మనవరాలు బర్త్డే. ఎస్ అవునండి, మా పెద్దక్క మనవరాలు సమైరా 6th బర్త్డే మన 29th జరిగిందనమాట. ఆ వీడియో ఈరోజు మీ ముందుకి వచ్చేస్తుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో బర్త్డే డెకరేషన్ అనే ఒక వీడియో అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, డెకరేషన్తో మొదలైందనమాట. ఓకేనండి, ఇంకెందుకండి ఆలస్యము, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇది డోనర్స్ అంటక్క, ఇది కరెక్ట్, ఇది డోనర్స్, ఇది ఐస్ క్రీమ్ అంటే ఇది. ఇవి అవి మామూలుగా ఏదో స్టార్స్. కలర్ బాగుంది కదక్క, కాంబినేషను ఇదే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడంతా అంతే కదా. అవునవును. ఎందుకక్క ఉల్లిపాయలకు ఒలుస్తున్నారు? చికెన్ తాలింపు వేయడానికి. ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు? ఇవాళ మనవరాలి బర్త్డే అనమాట. మనవరాల పేరేంటి చెప్పవా? సమీరా. సమీరా స్పెల్లింగ్ ఏంటి? వీడియోలో పెట్టి. అవునా? చికెన్ ఏంటండి, ఇవన్నీ బయట పెట్టుకోవాలి, లేకపోతే తాలింపు వేసేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయి. ఇది అక్క ఇట్టి అక్క పళ్ళు ఇప్పుడు మనం ఉల్లిపాయలని ముక్కలు ముక్కలుగా చేయడం ఈ మిషన్ ద్వారా చూద్దాం. చూడండి ఎంత ఈజీ మెథడ్, సూపర్. ఇక్కడ వచ్చి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసుకుంటే కళ్ళు మంటగా ఉండవు. ఇలా కట్ చేసుకొని ఒక 2 పీసులు ఇట్లాగా దీని మీద పెట్టేసుకొని, చాలా సింపుల్, వెరీ సింపుల్గా. ప్రతి ఒక్క ఇంట్లో ఈ మిషన్ అయితే ఉండాలి ఖచ్చితంగా కదక్క. అంటే కొంచెం బర్త్డేలు, ఫంక్షన్స్, పార్టీలు ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడింది. ఎస్, కోసేది నేను ఇంకా వీడియో తీయమని చెప్తున్నావు అని. నేను సీరియస్ వస్తే ఉల్లిపాయలు ఇవ్వాలా? ఎన్ని కావాలి అవి? ఇంకా ఇవ్వాలా ఉల్లిపాయలు మీకు? చాలా కడిగి వేసి శుభ్రంగా వీటిని అదే మిషన్లో మనం కోయచ్చు. టమాటాలు కూడా ఈజీగా కోసి పడేయచ్చు, కట్ చేయొచ్చు. కోసి పడేయచ్చు అనకూడదు, కట్ చేయొచ్చు. అక్కడ నువ్వు కుక్కర్ పెట్టుకోవా? పెట్టావా? ఉల్లిపాయల కోసం చికెన్కి మటన్ 2 పెట్టేసాయి, సరిపోతుంది. నిన్న బుజ్జక్కని అడిగితే ఏమన్నా వీడియో తీయాలా మమ్మీతో? ఏం లేదా అండి, సద్దన్నము సద్దన్నాన్ని సౌమ్య సద్దన్నాన్ని బెల్లపన్నం చెప్పి బ్రహ్మాండంగా చేస్తా. హ్యాపీ ఎందుకు హ్యాపీ ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి అన్ని చేస్తే వెళ్ళిపోతుందని ఇప్పుడు నుంచి ఏడుస్తున్నావా? ఇదిగో ఇంకో మా కోడలు 12th పోలాండ్కి వెళ్తుంది, అందుకని వదిలేసి ఒక్కటే వెళ్తుంది. అంటే అప్పుడు ఏడవ పైన ఇప్పుడు ఏదో ఉల్లిపాయలు వస్తే ఏడిస్తే కవర్ అయిపోతుంది.
అటు అటు చూపి. ఇట్లా కట్ చేసుకుంటే చూడండి ఎన్ని సూపర్గా వచ్చేసింది. నిండిపోయినట్టుంది అది, వేరేది కాదు. ఏం కాదు, వేసే పై వరకు వేసే, పై వరకు వస్తుంది. పర్వాలేదు. ఇప్పుడు వేస్తున్నా కూరలో. ఇప్పుడు మటన్కి అలానే చికెన్కి ప్రస్తుతానికి వేడి అవుతున్నాయి పాత్రలు. లేదక్క చికెన్కి ఉల్లిపాయలు ప్రస్తుతానికి నూనె వేసాము. మటన్కి ఇక్కడ చికెన్ అయితే ఉల్లిపాయలు వేసేసాము. నూనె వేడి కూడా కరివేపాకు వేసుకున్నాం. ప్రస్తుతానికి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసేసుకున్నాం చికెన్ కర్రీకి. బాబా కలర్ఫుల్గా ఉంది టమాటా అసలు. ఇదే మిషన్లో టమాటాలు కూడా కోసారు, బాగుంది. ఈజీ మెథడ్ అన్నమాట. ఏం కావాలా? వావ్ సూపర్. మటన్కి గోంగూర మటన్కి పర్లేదు, ఇంకా సన్నగా వస్తుంది. అవును, ఎవరిని కొడతారండి? కొబ్బరికాయ అండి. అవును, కొట్టాలంటున్నావు. ఎవరిని కొట్టాలని నాకు అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని కొట్టద్దు. మిమ్మల్ని కొట్టానండి, మేము మా తమ్ముడు అయితేనే. అవునవును, ఇప్పుడుకే కొట్టి కొట్టి ఇట్లాగ అయిపోయాం, సన్నగా అయిపోయామండి. కొట్ట ఏమనుకోవాలి దేవుడా నాయన ఏసయ్యా. కొట్ట 1 2 3. ఎస్ పాలుగా ఎయ్ నీకండి. అబ్బా వచ్చేసింది, పగలిందో గట్టిగా ఉందిలే. మళ్ళా కొట్టు కాదు. వావ్ సూపర్. వావ్ థ్యాంక్ యూ. ఎక్కువ రాలేదు నీళ్ళు. రావాలంటే ఓయమ్మా ఏంది ఇంత పెద్దది? కాదు, మనవరాలకి ఎంత అనుకోడు వయసు. అదే టీనాకు సరిపోయేటట్టుందా? ఇదో టీనా, నీ ఫ్రాక్ తెచ్చిందిరా మీ పెద్దమ్మ. ఒకటే షాప్ తెలిసినారు. బాగుంది. ఇట్లా చూపాక కలర్ భలే ఉంది, సూపర్. అక్కగా సరిపోయేది. ఇదిగో నీ డ్రెస్. అల్లం పేస్ట్ వేస్తారు కదా చికెన్. ఇదిగో ఎక్కడ ఉందా? నేను కూడా గట్టిగా ఉందా? కారం అన్నీ వేసినారు కదా, ఆ, ఉప్పు కారం అవును, అదే కలిపి పెట్టారు. మళ్ళా వేసుకుందాం చూసి. అవును, అది కొంచెం లూజ్ అవ్వాలి, లేకపోతే ఇదంతా గట్టిగా ఉంది. వేసి అల్లం పేస్ట్ వేయలేదు కదా. ఆహా, వేయలేదు. తర్వాత వేస్తుంది అట్లా. ముందు మీరు టమాటా గ్రేవీ చేసా మెత్తగా అవుతాయని. మెత్తగా అయితే టేస్ట్. టమాటాలు కూడా దాంట్లో పాటు వేసేసుకుంటే మొత్తం ఉడికి పడతాయి. దాంట్లో ఇప్పుడు మళ్ళా అన్నీ రసం అంతా కింద అవునవును అది అన్నానికి. అస్సలు మండట్లేదు స్టవ్.
అన్నం పెట్టాలి, దీని మీద అవ్వదు అసలు. పడిందా లేదక్క లేదు. సరిపడ్డా మటన్ కారమా ఆల్రెడీ ఉందంట కదా ఆల్రెడీ కలిపిల్లా పచ్చిమిరపకాయలు తక్కువ ఉన్నా పర్వాలేదు. ఏమై గోంగూర కూడా వేసేసావు మటన్ విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. చికెన్ కూడా ఇంకా కారం అంతా వేసేసాము, ఇంకా మూత పెట్టి ఉడకబెట్టాలి. అది ఇప్పుడు దాకా పట్టింది ఫ్రీజర్లోది ఐస్ పోవడానికి. ఉంది కదా అవును నిన్న వేస్తాను. ఇదేంది గరం మసాలా. ఇంకా ఈ గడ్డ కరగలే అవునా ఎంతసేపు పెట్టావు? అవునవును. ఆడ వేడి సరిగ్గా రావట్లేదు. ఆహా ఇది సిమ్లో పెట్టింది, లేకపోతే మారుతుంది కదా. ఇప్పుడు ఎత్తారు. మళ్ళీ ఉల్లిగడ్డలు మారుతాయి. అవును. దానికి సంబంధించి అన్నానికి రెడీగా స్టవ్ కావలసిన డేక్ష రెడీగా ఉంది. ప్రస్తుతానికి ఇంకా తాలింపు వేయాలి అన్నానికి. ఎన్ని కేజీలు ఉంటాయి ఈ డేక్ష? అదే ఉత్తన్నం అయితే 7 కేజీలు ఉడుకుతుంది. ఆహా, ఇప్పుడు మనము 4 ప్లస్ ఒక 3 చికెన్ 4 ప్లస్ 3 7 కేజెస్ బిర్యానీ దీంట్లో వండబోతున్నాం. వేయడానే వేసే బిర్యానీ బాగా కుదరాలి. బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేసుకున్నామండి. టమాటాలు, పచ్చిమిరకాయలు అండ్ ఉల్లిపాయలు మిషన్లో చాలా చక్కగా కట్ చేశారనమాట పిల్లలు. ఇంకా చెక్కాలు, వంగాలు ఇవన్నీ కూడా సింపుల్గా చెప్తానండి. బిర్యానీకి కొలతలు ఏం లేదండి, 1 కేజీకి ఎప్పుడు కూడా అన్నీ 4 టమాటాలు కానీ పచ్చిమిరకాయలు కానీ చెక్కాల వంగాలు అన్నీ కూడా 4 మనము తీసుకున్నట్లయితే ఈజీగా మనం చేసేయచ్చు అనమాట బిర్యానీకి. ఇక్కడ అన్నీ కూడా మేము అలానే తీసుకుంటున్నాము. యాలకులు 1 కేజీకి 4 అంటే 4 కేజెస్ చేస్తున్నాం కాబట్టి 4 16 అట్లా వేసుకుంటూ పోవటమే. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె అయితే వేడైంది, ఇంకా మేము మొదలు పెట్టేస్తున్నాము. చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ వ్లాగు. ఓకేనండి, పట ఉండదు. పచ్చిమిరకాయలు అక్కడే ఉన్నాయి. వేసాయి, మనం వేరే చూద్దాం. ఎక్కువ కొంచెం తగ్గిస్తాం. అవును. ఎన్ని కేజీలు అక్క రైస్ ఇది? 4 కేజీలు చికెన్ 3 కేజీస్ సార్. 4 అయినా వేసుకోవచ్చు. అవును. అది ఏగితే దీనిలో ఇది మెంతి కూర వేస్తావు కదా, కడగాల. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. తర్వాత ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించి దాంట్లోనే మెంతి కూర. ఓకే, మంచి వాసన వస్తుంది అప్పుడే, వేయటం ఆలస్యం. అవును, పెద్ద స్టవ్ కాబట్టి ఎమ్మటే ఫ్రై అయిపోతుంది. ఏమేమి వేసావు? ఇంకా బెటర్. ఈ పుదీనా సేపు అయింది, టమాటా, పుదీనా, కొత్తిమీర కదా. ఇంకా మెదడలేదు. ఇక్కడ సేమియాలోకి బెల్లం వేయడానికి చక్కగా ఒక పెద్ద చాకుతో తురిమేస్తున్నారు ఈజీగా మా వదిన గారు. చాకు చూపించాక అబ్బా, పుదీనా, కొత్తిమీర, టమాటా ఇట్లా మిక్సీ పట్టుకొని
బిర్యానీలోకి వేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఏమంటావా? ఏమనంటే అవును. ఇప్పుడు బాగా కలిపేస్తే ఉడుకుతుంది. ఉప్పు వేయాలి కరెక్ట్. మనకి టమాటాలు మెత్త కావాలంటే ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఎసురు పోసుకున్నాక మళ్ళీ ఉప్పు మనం చూసుకున్నాం. సరే, టమాటాలు మగ్గే లోపల మనం ఎసురు కొలుసుకున్నాం. చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని మనం ఇప్పుడు బిర్యానీ, చికెన్ బిర్యానీ పడుతుంది. ఇప్పుడు మనము ఎన్ని కేజీలు? 3 కేజీలు చికెన్ని వేసుకున్నాం మసాలాలు. ఇది కొంచెం ఈ మసాలా అంతా పట్టినాక కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మనము ఉసురు పోసుకుందాం. ఒక 60% ఉడకాలి చికెన్ అయితే. నేను చికెన్ కలపడానికి కొంచెం మాకు కుదరక లేడీస్ని నేను బయట నుంచి ఒక ఆయన్ని పిలిపించాను. విక్కీ నీ చేయి కావాలి, విక్కీ నీ చేయి కావాలా? ఇంకా ఉన్నాయా బియ్యం? కలుపుతున్నాడు విక్కీ. ఏ కలుపులే మళ్ళీ అడుగంటుంది సింగ. ఎవరికి ఏ బ్యూటిఫుల్ నైస్ డ్రెస్. హ్యాపీ బర్త్డే. ఎందుకు నువ్వు ఇంత అందంగా ఉన్నావు? Why are you so beautiful? Nanama is asking. Why are you so beautiful? Because I changed my dress. బిర్యానీ ఎందుకు పెట్టుకున్నారు? అదే వేసుకోవాల్సింది కదమ్మా మన రైస్. మనే బిర్యానీ రైస్ కాదు ఇది, మనం ఇంట్లో అది ఆ రైస్ పెట్టుకుంటే బాగుంది. మామూలు సింపుల్. బర్త్డే అంటే ఇంకా బిర్యానీ ఎసురు పోసి ఇరుగుతాయి బియ్యం. అవునక్క, కొంచెంసేపు ఉంచాలి ఎట్లా మళ్ళీ అడుగంటుంది. కలప మాకలేదు అడుగంటుంది. తీసుకురా పోయి పోయి చెప్తా. సేమ్ అంతే వాళ్ళు పోస్తే 8 అవుతాయి. ఇప్పుడు ఇంతవరకు ఏం చేసింది? ఎక్కువ వద్దులే మళ్ళా ఈజీగానే ఉంది. చాలే అది పోసినాక మళ్ళా కలుపు. చాలేదా నీళ్ళు? ఈవెన్ చేస్తాను. నీళ్ళు మళ్ళీ పోస్తున్నారు. అప్పుడు దీని మూత ఏడ ఉందా? అది కదమ్మా కడిగితే మసాలా ఇది చికెన్ వేస్తున్నాక సరిపోతుంది. మాకు తాలింపు అన్నం అయితే తప్పించిన ఉప్పు మా చూసుకుని 5 టీ నాకు ఇచ్చాయి 2. నువ్వు ఉప్పు చూడు ఒకేసారి. ఉప్పు వేసి మూత పెట్టేద్దాం సరిపోతుంది. సాల్ట్ కొంచెం వేసావు ఎంత అదే ఒకసారి దగ్గర అందులో అప్పుడు సాల్ట్ వేసుకోవాల్సిందే. కల్లుతో బండి ఎప్పుడు మళ్ళీ ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం దగ్గర చూద్దాం.
आप पहले वेट कर रहे केक कटे वो पूछ रहे केक मामा कहाँ बिजी है हाँ? అన్ని వంటకాలు అయితే అయిపోయాయండి. ఇంకా చివరి నేను చెప్పేటప్పుడు కబాబ్స్ని ఫ్రై చేస్తూ ఉన్నాము. లాస్ట్లో ఫ్రై చేసుకుంటే వేడిగా ఉంటాయి కదా, మీకు కూడా తెలిసిందే. ఇంకా చికెన్ కబాబ్స్ ఒక పక్క పాయసము, రెండు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా చివరిగా ఇంకా కొంచెము పెరుగు చట్నీ కూడా రెడీ చేస్తున్నారు పిల్లలు. ప్రస్తుతం అయితే మిగతా వంటకాలు అయితే సూపర్గా కూరినాయి. ఇక్కడ గోంగూర మటన్ చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇలా పెరుగు తీసి పెట్టారు పెరుగు చట్నీ కోసము. అండ్ మన బిర్యానీ 4 kgs బిర్యానీ సూపర్గా కుదిరింది. ఇది కూడా ఇక్కడ చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ అయితే కొత్తిమీర అయిపోయింది. ఇంకా సెలబ్రేషన్లోకి వెళ్ళిపోదాం పదండి. సెలబ్రేషన్స్ అయితే డూమ్ ఢామ్ అని జరిగినాయి, కానీ ఎక్కువ అయితే నేను వీడియో అయితే పెట్టలేదు. ఎందుకంటే మా పాప పేరెంట్స్కి ఇష్టం లేదనమాట చిన్నప్పటి నుంచే వీడియోస్లో ఎందుకులే అన్నారు. అందువల్ల నేను ఎక్కువ వీడియోలు అయితే పెట్టలేదు. ఇక్కడ మేము ఇంకా ప్రేయర్తో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఇవంతా కూడా మీరు చూడవచ్చు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఓకేనండి. Be kind to one another and don't give in to fear. That's all that I am asking for Christmas time this year. We've had enough of fighting and dying in the streets. నేను పోసలేను అన్నం బేషన్లో అన్నం బేషన్కి చెప్తా చేస్తా. గోంగూర వేయను కలిపి साढ़े వంట వేసి నా మీద పడుతున్నాయి. ఎక్కడికి వస్తున్నావు నీళ్ళు? నీళ్ళు కింద కాకండి, మొత్తం నీళ్ళే ఇక్కడ. వాటర్ దమ్మన్నా వాళ్ళందరూ చేయగడుకో నీళ్ళు ఇవ్వండి. In my life. వేడి వేడి బిర్యానీ. మా అమ్మ బర్త్డే చూడండి ఎన్ని వెరైటీస్. ఇవన్నీ సలాడ్ అయితే చాలా అందంగా చేశారు. ఎవరు చేశారు? చికెన్ గ్రేవీ అదిరిపోతుంది. అక్క ఇది అట్లా వేయండి. బిర్యానీ అన్నము చికెన్ గ్రేవీయా? కూర లేదా? థ్యాంక్ యూ. బిల్లుగా ఈ ప్లేట్ బిల్లు కోసమే నేను డెకరేట్ చేస్తాను. అవును అది స్టాండ్ పెట్టండి. స్టాండ్
అదే గోంగూర అదే వదిలే రేట్లు ఇచ్చాము. ఇటుపక్క ఓకే డన్. కొంచెం సలాడ్ మిలు దా నీకేది ఎక్కడ ఇటు కూర్చో. అక్కడ ఎప్పుడు చేస్తావు ఈ సందడి అంటున్నా. నువ్వు పట్టుకో లేకపోతే అట్లే లంచ్ ఉందన్నమాట. ఆ స్వీట్ అన్నీ అరేంజ్ చేసాము. దాని గురించి స్కూల్ వర్క్ అన్నీ అరేంజ్ చేసి పడకుండా ఉంటుందని చాలా సేమే వేస్తున్నామండి. ఈరోజు మా మనవరాలి బర్త్డే. లంచ్ తర్వాత స్వీట్ వేస్తుంది. సేమే పాయసం వేస్తున్నారా తింటున్నారా? పెడదాం. అక్కడ ఇది పెట్టుకొని అందరు అడిగి అవసరమా? అదే ఆపేద్దాం. తొందర అవునక్క మొన్న ఉడకవు నిజమే. అన్నం వేసుకొని దాలికా అదో చికెన్ ఏదో ఉన్నాయి సరిపోతుంది. ఓకేనా శ్రీ బేట ఓకే బన్నీ ఓకే మీరంటే అది కాదు వేరేది. ఎంత అని అడుగు. పెద్దగా ఉందా? చూపించు. 100 ఎందుకు 100? బాలేవా సౌమ్య? Her hands are shaking and her palms are sweating as she says, I don't want. భోజనాలు అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా మేము ఇప్పుడు దోయాలాట ఆడాము. దోయాలాట ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలాగా ఆడుతుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. డివైడ్ చేస్తాం రెండు భాగాలు. కూల్ డ్రింక్ తాగండి, కూల్గా ఉండండి. 5 మెంబర్స్ ఎవరు గెలుస్తారో చూద్దాము. ఇక్కడికి మా కుప్పలు పెడమ ఆపోజిట్ ఎప్పుడు లేదు. మిస్ అయింది. దోయం వేసినప్పుడు తీద్దామని అది ప్రయత్నిస్తుంది. అరేంజ్ చేస్తుంది. వీడియో ఆపేశాను, నిజంగా ఆపేశానులే. మళ్ళా మూడే పడింది. 3 2 1 go. 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 3 2 1
ఆహా, 3 అదిగోండి దోయం అట్లా వేయాల వావ్ దోయం 3కి దోయానికి ఇట్లా ఊపితే అబ్బా 3 వేసింది అబ్బే అక్క ఏమై అక్క బారే నువ్వు ఊరగా 2 సార్లు తీసుకుంటావు దోయమే పడట్లేదు చూడక్క ఎంత మోసమో దోయం పడింది అబ్బా ఒక 5 చూడు ఇట్లా అసలు కుప్పలు పెట్టకూడదు పిక్చర్ అయితే అవును దోయం 3 2 5ల 4 కటాన్ ఒక 5 ఇక్కడే పెట్టేమా 5కి ఇక్కడే పెట్టేద్దాంలే అది ఎట్లా ఇట్లా వస్తుంది అభిషేక్ 4 కాయ దించండి. సర్లే అది హ్యాపీ వేస్తాం. 5 వరించమా రెండే ఇప్పుడు ఎంతైనా ఈసారి వద్దులేమా నాలుగుకి ఇది పెట్టొచ్చు అదే 5 పెట్టావు అదే సచింది ఇదిగో మా కాయ 5 1 2 3 4 5 1 2 3 4 పోయింది 4కి పోయింది 2 5 కదా పడింది 5 3 పెట్టుకోండి ఇక 2 5లు కదా ఇది మేము పెట్టట్లా అసలు లేదు ఇంకా సరే కానీ 3 పెట్టండి 1 2 3 1 కటాన్ లేకపోతే 4 నేను వేయలేనా ఉప్పు పెడితే 3 చూడు ఇట్లా కలిసి ఆడుతూ ఉంటే ఎట్లాగా ఎలా పెడతావు అని చంపి నేను పైనుంచి ఎత్తేసినాను ఉప్పుగా మేము ముందే పక్కన ఉంది కదా అయినా కూడా నా మాట కూడా దాయం 3 పెట్టి ఎందుకు అన్ని చంపి పెట్టి